ఇచ్చినటువంటి పిలుపు హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు హైదరాబాద్లో ఓల్డ్ సిటీ భాగ్యలక్ష్మి గుడి దగ్గర నుంచి ఇక్కడ ప్రజలు యువకులు అందరూ కూడా తిరంగా యాత్ర చేస్తూ ఉన్నారు. రేపు 14వ తారీఖు నాడు హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు కూడా ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఆ తిరంగా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి దాంట్లో పాల్గొని దాన్ని సఫలం చేయాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కోరుతా ఉన్నాను. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ కూడా దాంట్లో పాల్గొనాల్సిందిగా విద్యార్థుల్ని యువకుల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ భాగ్యలక్ష్మి గుడి దగ్గర నుంచి చార్మినార్, అదేవిధంగా భోజన్జాయి మార్కెట్, ఆ విధంగా ఈ యొక్క ర్యాలీ ఈరోజు హైదరాబాద్ భాగ్యనగర్ జిల్లా నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీంట్లో వందలాది మంది యువకులు అదేవిధంగా స్థానిక వ్యక్తులందరూ కూడా దీనిలో పాల్గొని ఈ యొక్క తిరంగా యాత్ర సఫలీకరణ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయం చేసే దిశలో దీన్ని ఏదో రాజకీయాలతోని ముడిపెడతా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. దేశం ఒక స్వాతంత్రం కోసము వారు త్యాగాలు చేసినటువంటి ఒక వ్యక్తులని మనము దానితో పాల్గొన్నటువంటి ఒక స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తుల్ని స్మరించి ఈరోజు మన గర్వకారణమైన భారతదేశ తిరంగా జెండాని దాని రాజకీయాలతో రంగు పూయకుండా పవిత్రంగా భారతదేశ ఒక స్వాతంత్ర వీరులకు మనం నివాళులు అర్పిస్తూ వికసిత భారత్ వైపు మనం వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ తిరంగా యాత్ర మొదలు పెడుతున్నాము. కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు రాకూడదని చెప్పేసి కూడా నేను అన్ని రాజకీయ పార్టీలు